Good afternoon, all. Last class lo point function ki path function ki ఉన్న డిఫరెన్స్ ఏంటి అండ్ ఏ క్వాంటిటీస్ అంటే ఏ ప్రాపర్టీస్ పాయింట్ ఫంక్షన్స్లోకి వస్తాయి అట్లాగే ఏమేమి క్వాంటిటీస్ పాత్ ఫంక్షన్లోకి వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ప్రెషర్ కానీ వాల్యూమ్ కానీ టెంపరేచర్ కానీ ఎంథాల్పీ కానీ ఇంటర్నల్ ఎనర్జీ కానీ ఇవన్నీ కూడా ప్రతి స్టేట్ దగ్గరగా దానికి ఒక సర్టెన్ వాల్యూ ఉంటుంది కాబట్టి సో ఈచ్ స్టేట్ దగ్గర ఈచ్ వాల్యూ ఉంటే దాన్ని మనం పాయింట్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. అట్లా కాకుండా హీట్ కానీ వర్క్ కానీ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి చేంజ్ అవుతున్నప్పుడు మాత్రమే ఎంత హీట్ సప్లై జరిగింది, వెదర్ యు ఆర్ గివింగ్ హీట్ సప్లై టు ద సిస్టమ్ ఆర్ వెదర్ యు ఆర్ గివింగ్ వర్క్ ఇన్పుట్ టు ద సిస్టమ్ ఆర్ ఫ్రమ్ ద సిస్టమ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. బట్ హీట్ కానీ వర్క్ కానీ ఎప్పుడు టూ స్టేట్స్కి మధ్య జరుగుతున్న ప్రాసెస్లోనే మనం డిస్క్రైబ్ చేయగలం కాబట్టి దీస్ టూ ఆర్ ద పాత్ ఫంక్షన్స్. But the remaining so-called thermodynamic properties are called as a point functions. Okay, so another topics in this lesson is internal energy, enthalpy and also work done ki related ga work transfer అనేది మనం ఆల్రెడీ డిస్క్రైబ్ చేయడం జరిగింది. బట్ యూజువల్గా వర్క్ డన్కి ఫార్ములా ఏంటంటే ఎక్కడైనా సరే కానీ ఒక యూజ్ఫుల్ వర్క్ అనేది మనకు అవుట్పుట్ కింద రావాలి అంటే దెర్ ఈజ్ సమ్ డైనమిక్స్. సో మనం హీట్ సప్లై చేస్తే పిస్టన్ మూమెంట్ అంటూ ఉంటే సో వాల్యూమ్లో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో ఇంటిగ్రల్ పీడీవీ ఈజ్ ద ఫార్ములా ఫర్ వర్క్ డన్. సో 1 to 2 ఏంటంటే ఫస్ట్ స్టేట్ నుంచి సెకండ్ స్టేట్కి అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఉన్న పాయింట్ దగ్గర నుంచి ఫైనల్గా ఉన్న పాయింట్కి ఎంత వాల్యూమ్ చేంజ్ అయ్యింది. సో ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ దెన్ ఆబ్వియస్లీ వర్క్ ఈజ్ డన్ త్రూ ద సిస్టమ్ ఆర్ డన్ టు ద గివింగ్ టు ద సిస్టమ్ అనమాట. అందుకని P ఇంటూ V2 మైనస్ V1. ఓకే, సో అట్లాగే ఇంటర్నల్ ఎనర్జీ కూడా దానికి రిలేటెడ్ ఫార్ములా ఏంటి, అట్లాగే చేంజ్ ఇన్ ఎంథాల్పీ కూడా ఏంటి ఫార్ములా అనేది ఫస్ట్ పర్ఫెక్ట్ గ్యాస్ క్లాస్లో దానికి సంబంధించిన ఆ ఫార్ములాస్ మీద రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వన్స్ అగైన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి, ఎంథాల్పీ అంటే ఏంటని ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఒక వెజల్లో ఒక సర్టైన్ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ గ్యాస్ని మనం ప్లేస్ చేసి ఒక 1/4 ప్లేస్కో హాఫ్ ప్లేస్కో దాని మీద ఒక పిస్టన్ అరేంజ్ చేసి ఆ పిస్టన్ మీద సమ్ వెయిట్ని మనం ప్లేస్ చేసామనుకోండి. ఇప్పుడు యూజువల్గా మన టార్గెట్ ఏంటంటే ఆ పిస్టన్ మూవ్ చేస్తే ఆబ్వియస్గా వెయిట్ అనేది టు అండ్ ఫ్లో మోషన్లో మూవ్ అవుతూ ఉంది. సో పిస్టన్ అనేది మూవ్ అవ్వట్లేదు అంటే అక్కడ మనకి వర్క్ అనేది జరగలేనట్టు. అంటే ఇనీషియల్గా ఉన్న వాల్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి V1 కింద కన్సిడర్ చేసామనుకోండి. సో after supply some quantity of heat to the system then డెఫినెట్గా వాల్యూమ్లో చేంజ్ అనేది వస్తేనే మనకి వర్క్ డన్ అనేది ఉన్నట్టు ఆ థర్మోడైనమిక్ సిస్టమ్కి. సో యూజువల్గా వర్క్ జరగాలి అంటే ఏదైనా పిస్టన్ మూవ్ చేస్తున్నప్పుడు ఏ టార్గెట్లో అయినా సరే కానీ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం గ్యాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో గ్యాస్ని మనం కనుక హీట్ చేస్తే సో whether you are giving heat to the system so the gas molecules or expand at some extent then the piston moves towards the top. సో ఎప్పుడైతే పిస్టన్ మూవ్స్ ది టాప్ మూవ్ అయింది వెయిట్ అనేది కూడా పైకి లిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ ఎంటైర్ సినారియోలో మనకి ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటో, ఎంథాల్పీ అంటే ఏంటి, వర్క్ డన్ అంటే ఏంటి అనేది ఐడెంటిఫై చేయగలగాలి. సో నార్మల్గా వితౌట్ గివింగ్ హీట్ టు ద సిస్టమ్ ఒక గ్యాస్ పార్టికల్స్ తీసుకుంటే ఆ పార్టికల్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా లామినార్ ఫ్లోలో ఉంటాయి, అంటే ఒకదానికొకటి ఒక లీనియర్ మోషన్లో. బట్ ఎప్పుడైతే మనం గ్యాస్ హీట్ని సప్లై చేస్తున్నామో దెన్ గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ జిగ్జాగ్ ఆర్డర్లో వస్తాయి బికాస్ దే ఆర్ గెటింగ్ ఎక్స్పాండ్ అనమాట, దే ఆర్ రెడీ టు ఎక్స్పాండ్. అండ్ ఆ ఫోర్స్ మొత్తం పిస్టన్ మీద యాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పిస్టన్ అనేది టువర్డ్స్ పైకి మూవ్ అవుతుంది. సో వెయిట్ ఏదైతే ఉందో వెయిట్ కూడా పైకి లిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో the kind of momentum actually generated between the two molecules is called the internal energy. And see this statement, energy stored is the system due to its molecular energies called internal energy of the system. Okay, so
రెండు మాలిక్యులర్స్ మధ్య ఒక ఇంటర్నల్ స్టోర్డ్ ఎనర్జీ ఉంది కాబట్టి దాని ఆబ్వియస్గా ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి మధ్య యూజువల్గా గ్యాస్ అంటేనే మాలిక్యూల్స్ మధ్య డిఫరెన్స్ ఎక్కువగానే ఉంటుంది. బట్ మనం ఎప్పుడైతే హీట్ సప్లై చేసామో ఆ డిస్టెన్స్ ఇంకొంచెం ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఇంటర్నల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి సో అది వాల్యూమ్ కింద కన్వర్ట్ అయ్యి వర్క్ అనేది మనకి యూజ్ఫుల్ వర్క్ అనేది జరుగుతుంది. సో అందుకని ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ది టెంపరేచర్ డిఫరెన్స్. ఇప్పుడు యూజువల్గా ఇనీషియల్ టెంపరేచర్ మేబీ ఆ గ్యాస్కి 5 degrees సెంటీగ్రేడ్ ఉండొచ్చు. ఆఫ్టర్ గివింగ్ సమ్ సక్సెస్ఫుల్ హీట్ టు ద సిస్టమ్ సో ఫైనల్గా పిస్టన్ మూవ్ అయినప్పుడు మళ్ళీ ఆ పాయింట్ దగ్గర మనం చెక్ చేసుకుంటే అప్పుడు 15 degrees సెంటీగ్రేడ్ ఉండొచ్చు. సో ఇనీషియల్లీ ద టెంపరేచర్ ఈజ్ 5 degrees అండ్ ఫైనల్లీ ద టెంపరేచర్ ఈజ్ 15 degrees. అంతేకాకుండా ఇప్పుడు ఇనీషియల్గా 5 degrees ఉండి ఫైనల్గా కూడా 5 degrees ఉంటే దెర్ ఈజ్ నో టెంపరేచర్ డిఫరెన్స్, అంటే మనం హీట్ని అనేది సప్లై చేయట్లేదు. సో అందుకని టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది T2 minus T1. సో సింప్లీ యూ కెన్ సే dt అనమాట. సో dt అంటే టెంపరేచర్ డిఫరెన్స్, dp అంటే ప్రెషర్ డిఫరెన్స్, dv అంటే వాల్యూమ్ డిఫరెన్స్. సో మాస్ అనేది ఎప్పుడు 1 kg ఆఫ్ మాస్కి ఎంత ఇంటర్నల్ ఎనర్జీ ఉందో మనం ఫైండ్ అవుట్ చేస్తే దాని ఆబ్వియస్లీ ఎన్ని kgs ఆఫ్ మాస్కి అయినా సరే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ CV అనేది ఏంటంటే యూజువల్గా CV అండ్ CP దీస్ ఆర్ ద స్పెసిఫిక్ హీట్స్. ఓకే, స్పెసిఫిక్ హీట్ అంటే అగైన్ 1 degree సెంటీగ్రేడ్ రైజ్ చేయడానికి వాట్ మచ్ ఆఫ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ 1 degree ఆఫ్ సెంటీగ్రేడ్ టెంపరేచర్. అంటే 1 degree సెంటీగ్రేడ్ టెంపరేచర్ని రైజ్ చేయడానికి మనం ఆ గివెన్ సబ్స్టెన్స్ వెదర్ ఇట్ ఈస్ లిక్విడ్ ఆర్ గ్యాస్ ఆర్ మేబీ ఎ ఫ్యూయల్ అంటే ఏదైనా సరే కానీ అది 1 degree టెంపరేచర్ని రైజ్ అవ్వడానికి మనం ఎంత హీట్ని సప్లై చేస్తున్నాము అనేదాన్ని స్పెసిఫిక్ హీట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ ఆబ్వియస్గా ఏమవుతుంది, యూజువల్గా 1 degree సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న గ్యాస్ పార్టికల్స్ని 5 degrees సెంటీగ్రేడ్కి రైజ్ చేయాలనుకోండి. సో ఆబ్వియస్గా మనం 4 degrees సెంటీగ్రేడ్ని మనం రైజ్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క డిగ్రీ సెంటీగ్రేడ్ రైజ్ చేయడానికి ఎంత క్వాంటిటీ ఆఫ్ హీట్ని మనం సప్లై చేసాం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్పెసిఫిక్ హీట్ అనమాట. సో సింప్లీ స్పెసిఫిక్ హీట్ మీన్స్ టు రైజ్ 1 degree సెంటీగ్రేడ్ టెంపరేచర్ హౌ మచ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని 1 degree సెంటీగ్రేడ్ రైజ్ అవ్వడానికి మనం యూజ్ చేస్తున్నామో దాన్ని స్పెసిఫిక్ హీట్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ స్పెసిఫిక్ హీట్ అనేది కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్తో చేసామనుకోండి, అంటే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంది బట్ హీట్ అనేది మనం రైజ్ చేస్తూనే ఉన్నాం. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సో CV మీన్స్ స్పెసిఫిక్ హీట్ at constant volume process. అట్లాగే CP means specific heat at constant. So here the pressure is the constant value. అంటే రెండు స్పెసిఫిక్ హీట్సే కొన్ని థర్మోడైనమిక్ ఎక్విప్మెంట్స్లో వాల్యూమ్ని కాన్స్టెంట్గా ఉంచాలి, కొన్ని థర్మోడైనమిక్స్ ఎక్విప్మెంట్స్లో ప్రెజర్ని కాన్స్టెంట్గా ఉంచాలి. యూజువల్గా బాయిలర్ తీసుకుంటే స్టీమ్ జనరేషన్ అంతా కూడా ప్రెజర్ కాన్స్టెంట్గానే ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ 1 bar 2 bar ఆర్ 3 bar మీరు ప్రెజర్ని కనుక రైజ్ చేస్తే అంటే ప్రెజర్ని కనుక ఫ్లక్చువేట్ చేస్తూ ఉంటే ఇట్ నీడ్స్ మోర్ హీట్ సప్లైడ్ అనమాట. అంటే ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు నువ్వు ఇంజిన్కైనా ప్రెజర్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది, వాల్యూమ్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. బట్ విత్ ఇన్ ద టెంపరేచర్ లిమిట్స్ మనం దాన్ని మెయింటైన్ చేయకపోతే ఎక్కువ హీట్ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకని కొన్ని కేసెస్లో వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది, కొన్ని కేసెస్లో ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో దీస్ టూ ఆర్ ద స్పెసిఫిక్ హీట్స్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అట్ ద సేమ్ టైం కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. సో అందుకని ఇంటర్నల్ ఎనర్జీ ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ ది కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్.